రేయ్, ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. నువ్వు నా పక్కన ఉన్నా లేకపోయినా నేను అనుకున్నది సాధించి తీరుతాను. ఛీ, నువ్వు మారవు నాన్న. నీకు కావాల్సింది డబ్బే కదా, అదే మీద తీసుకుని ఊరేకు. బుల్లబ్బాయ్, నీలో ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే మార్పు బాబాయ్లో కూడా వస్తే అందరం సంతోషంగా ఉండొచ్చు. రేయ్, నువ్వేదో మాయ మాటలు చెప్పి బుల్లబ్బాయి మనసు మార్చుండొచ్చు, కానీ ఈ వెంకటరత్నాన్ని మార్చడం అంత ఈజీ కాదు. బాబాయ్, బుల్లబ్బాయ్ లాగే నువ్వు కూడా ఒకసారి మారి చూడు. ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది. నీ మాయ మాటలకి నేను లొంగనరా. నాకు నమ్మకం ఉంది బాబాయ్, నువ్వు ఖచ్చితంగా మారుతావు. నేను మారుస్తాను. నువ్వు జీవితాంతం తల్లకిందులుగా తపస్సు చేసిన ఈ వెంకటరత్నాన్ని మార్చలేవు. బుల్లబ్బాయ్, నువ్వు మారినట్టే బాబాయ్ని కూడా మారుస్తాను. నువ్వు చెప్పిన అడ్రస్ ఇదేనా? ఇదే సార్. ఈ ఊర్లో పర్వతనేని పార్వతమ్మ గారు ఇల్లెక్కడా అని ఎవరిని అడిగినా చెప్తారు సార్. ఇంట్లో పెద్దవిడ పార్వతమ్మ ఉంది సార్, ఆవిడని కలవండి సార్. నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తా, నువ్వు ఇక్కడే ఉండి వెయిట్ చేయి. ఎవరు బాబు మీరు? నా పేరు బద్రీనాథ్ అమ్మ. నేను భీమవరం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఒక చిన్న కేసు విషయంలో మీ ఊరు వచ్చాను. ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీ ఇంటికి వచ్చాను. అలాగా, కూర్చో బాబు. చెప్పు బాబు, ఏమిటి విషయం? మీ ఇంట్లో ఏజే అనే వ్యక్తి ఉన్నాడమ్మా? ఏజేనా? అలాంటి పేరు గల వాళ్ళు మా ఇంట్లో ఎవరూ లేరు నాన్న. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? నేను, మా మరిది కొడుకు వెంకటరత్నం, అతని భార్య, కొడుకు, నా కూతురు పిల్లలు ఒక ముగ్గురు. వాళ్ళకి చదువు చెప్పే టీచర్, నా కొడుకు, నా మనవడు రఘురాం. మేం కాకుండా ఓ 4-5 పనివాళ్ళుంటారు. అయితే ఏజే అని, అభినవ జాగర్లమూడి అని మీ ఇంట్లో ఎవరూ లేరమ్మా? చెప్పాను కదా బాబు, అలాంటి వాళ్ళెవరూ మా ఇంట్లో లేరు. అమ్మా, మీ మనవడు అన్నారు కదా, అతనేం చేస్తారు? వాడు మొన్నటిదాకా ముంబైలో ఉన్నాడు. అక్కడేదో కంపెనీలో ఉద్యోగం చేశాడు. మొన్ననే తిరిగి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి పొలం పనులు, ఆ పనులు, ఈ పనులు చేస్తూనే ఉన్నాడు. అమ్మా, ఒకసారి అతన్ని పిలుస్తారా? అలాగే బాబు, తప్పకుండా. రఘు, నాన్న రఘు, ఒకసారి ఇలా రా నాన్న. ఏంటన్నమ్మా? ఈయనెవరు నానమ్మా? నేను బద్రీని, గుర్తుపట్టలేదా? లేదే, ఇంతకు ముందు నేను ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు. నేను మీకు తెలీదా? లేదే, అలా ఎందుకు అడుగుతున్నారు? వీడు అచ్చం ఏజేలాగే ఉన్నాడు, కానీ ఏమీ తెలియదు అంటున్నాడు. నన్ను చూసేమన్నా నాటకాలు ఆడుతున్నాడా, లేక నిజంగానే వేరేవాడా? మీ పేరు?
రఘురామ్. మీరు ఇంతకుముందు ఏమన్నా రెస్టారెంట్ బిజినెస్ చేశారా? లేదే, కన్స్ట్రక్షన్ కంపెనీలో క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్గా చేశాను ముంబైలో. ముంబైలోనా? మీరు మాట్లాడుతూ ఉండండి నాన్న. ఆయనకేదో సమాచారం కావాలట, ఏంటో చెప్పు, నేను కాఫీ పంపిస్తాను. అలాగే నానమ్మ. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నాకొక ప్రియమైన శత్రువు ఉన్నాడు. అతని పేరు ఏజే, అభినవ జాగర్లమూడి. నాకెందుకు చెప్తున్నారండి? అది నువ్వే కనుక. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీ శత్రువునేంటి? నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు ఇంతకుముందు. ఏం కావాలి మీకు? ఎందుకు వచ్చారో చెప్పండి. ఏంటి ఈడు ఇంత కూల్గా మాట్లాడుతున్నాడు? కావాలని సడన్గా కూల్గా మాట్లాడుతున్నాడా, లేదా ఏజేనే నటిస్తున్నాడా? ఏజే అయితే ఇంత కూల్గా మాట్లాడ్డే. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? ఇక బయలుదేరండి. మిస్టర్ రఘురామ్. రఘురామ్ గారు, నిజానికి ఇందాక చెప్పాను కదా, ఏజే అని నాకు ఒక ప్రియమైన శత్రువు ఉన్నాడని. అతను చాలా మంచివాడు. అతను చూడ్డానికి అచ్చు మీలాగే ఉంటాడు. ఎంత మంచివాడంటే కొన్ని కారణాల వల్ల అతను ఎటో వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు అతనికి తిరిగి వచ్చే పరిస్థితి వచ్చింది. వెళ్ళొస్తాను. ఏంటి సార్, వెళ్ళిన పని అయిందా? అయినట్టే ఉంది కానీ కాలేదురా. నాకు ఈ ఇంట్లో వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కావాలి. చాలా ఇన్ఫర్మేషన్ కావాలి, చాలా అర్జెంటుగా కావాలి. పద. ఏమండి? రాబాను. 2 వికెట్స్లో 1 వికెట్ పూర్తిగా అవుట్. ఇంకో వికెట్ ఆ వెంకటరత్నం బాబాయ్. ఆయన కూడా మార్చగలిగితే ఇక ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండొచ్చు. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరండి. అది కూడా తొందరలోనే అవుతుందిలేండి. ఏమండి? ఏంటి? ఈ శుభ సందర్భంలో శుభ సందర్భంలో నేను నువ్వు మీకు నాకు నేను నువ్వు నా డూప్లికేట్ రఘురామ్గా ఈ టీచర్ అమ్మ నీకు వంత పాడుతుంటే ఏమో అనుకున్నాను, కానీ ఇందుకా అంటే నువ్వు ఈ టీచర్ అమ్మని ముందే ట్రాప్లో పడేశావా? చెప్తా మీ ఇద్దరి సంగతి.
లడ్డు వీడి బ్యాగ్లో ఉందేంటి? కొంపదీసి వీళ్ళిద్దరూ భార్యాభర్తలా? అభినవ్ జాగర్లమూడి అమ్మని ఇప్పుడే తెలుస్తా వీళ్ళ సంగతి. వద్దు, నేను డైరెక్ట్గా వెళ్తే నాకు ఏదో చెప్పి మేనేజ్ చేస్తారు. ముందొకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. హలో, హలో భానుమతి, బాగున్నావమ్మా? ఎవరు? నా పేరు ఈశ్వరమ్మా. నేను మీ ఆయన ఫ్రెండ్ని, అభినవ్ జాగర్లమూడి ఫ్రెండ్ని. తనకు ఫోన్ చేస్తే నంబర్ కలవట్లేదు. ఒకసారి తనకు ఫోన్ ఇస్తావమ్మా? అలాగేనండి. ఎవరో మీ ఫ్రెండ్ ఈశ్వర్ అంట, మీతో మాట్లాడతారంట. ఈశ్వర? ఈశ్వర్ ఎవరు? హలో, ఎవరు? నేనేరా అబ్బాయి. నేనేరా డూప్లికేట్ రఘురాం. ఎంత కుట్ర చేసావరా, ఎంత పెద్ద ప్లాన్ వేసావరా. మీరిద్దరూ భార్యాభర్తలన్న సంగతి ఈ వెంకటరత్నం కనిపెట్టలేడనుకున్నావా? ఏంటి బాబాయ్, మేమిద్దరం భార్యాభర్తలం ఏంటి? రేయ్, ఇంకా నటించకురా. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆధారాలా? ఆధారాలేంటి? ఆధార్ కార్డులు. ఇవి మీవే కదా టీచరమ్మా? నాదే. దానిలో వైఫ్ ఆఫ్ అభినవ్ జాగర్లమూడి అని ఉంది. అవును. అది నీదే కదా? ఇదే కదా నీ ఆధార్ కార్డు? వీడే కదా అభినవ్ జాగర్లమూడి? బాబాయ్, నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. నన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని ప్లాన్లు వేసి వేసి నీ బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు బాబాయ్. దాంతోపాటు కళ్ళు కూడా సరిగ్గా పనిచేయక ఎవరిని చూసినా నాలాగే అనిపిస్తున్నారు. నీలా అనిపించడం ఏంటి? ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? అది ఎవరో కదా. ఎందుకు బాబాయ్ కన్ఫ్యూజ్ అవుతున్నావు? రేయ్, నేను కన్ఫ్యూజ్ అవటం కాదురా, మీరే నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. మీరెంత కన్ఫ్యూజ్ చేయాలని చూసినా కానీ నువ్వు మా ఇంటి వారసుడు అయిపోలేవు. ఈ టీచర్ అమ్మే నీ పెళ్ళామని, నువ్వు ఇంటి వారసుడి కాదు అని నేను తొందరలోనే నిరూపిస్తాను. బాబాయ్, ప్రయోజనం లేని పనుల మీద సమయం వృధా చేసుకోవడం కన్నా పనికిమాలిన పని ఇంకోట్లేదు. అది మానేసి పనికొచ్చే పని ఏదన్నా చెయ్యి. లేదంటే ఇలాగే చేస్తూ పోయావనుకో, ఇంకోసారి నాన్నమ్మ దగ్గర నేను నిన్ను కాపాడలేను. ఒక్కసారి నేను నిన్ను వదిలేస్తే ఏమవుతుందో నువ్వే ఆలోచించుకో. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఈరోజు నీది పై చేయి కావచ్చు, కానీ రేపు నాది పై చేయి అవుతుంది.
ఈ వెంకట్రత్నాన్ని నువ్వు ఓడించలేవు. నువ్వు డూప్లికేట్ రఘురాము అని నేను నిరూపిస్తాను. ఏమండి, ఎలా ఉంది నా ప్లాన్? ఏం ప్లాను? ఎప్పటికైనా ఇలాంటి రోజు వస్తుందేమోనని నేను ముందే గ్రహించి మీ ఆధార్ కార్డు మీద వేరే వాడి ఫోటో అతికించాను. ఎవడు వాడు? వాడెవడో నాకెలా తెలుసు? ఆ లామినేషన్ చేయించినప్పుడు వాడెవరిదో ఫోటో కనిపించింది. ఎప్పటికైనా వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారని డౌట్ వచ్చి ఆ ఫోటో తీసి ఈ ఫోటో మీద అతికించాను. ఏడ్చినట్టుంది నీ ప్లాను. ఒకవేళ ఆ ఫోటోలో ఉన్నవాడు వెంకటరత్నానికి కనిపిస్తే? అవునండి, నేనంత దూరం ఆలోచించలేదు. కనిపిస్తే అప్పుడు చూద్దాంలేండి. నేను మీతోనే వచ్చేస్తాను. వద్దు జయమ్మ, ఈ వయసులో నువ్వు కష్టపడలేవు. ఏమైందిరా? ఏమో అమ్మా, సడన్ గా ఆగిపోయింది. చూస్తూ ఉండండి. ఏమైందిరా? నాకు అర్థం కావట్లేదమ్మా. చుట్టుపక్కల మెకానిక్ ఎవరు ఉన్నారేమో చూసొస్తాను. దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఆటంకాలు ఏమిట్రా? ముందుగా చూసుకోవద్దు. త్వరగా వెళ్ళు. వెళ్ళి ఎవరినన్నా తీసుకురా. అలాగే అమ్మా. లేదే, ఇంతకుముందు నేను ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు ఇంతకుముందు. ఏం కావాలి మీకు? ఎందుకు వచ్చారో చెప్పండి. హే, కారప్ కారప్ కారప్. ఏజే, నువ్వు కాదని నన్ను నమ్మించవచ్చు. నీ కన్న తల్లిని ఎలా నమ్మిస్తావు? భలే దొరికావు జయమ్మ. ఏమిటి? నా మీద మీకు ఇంకా కోపం తగ్గినట్లేదు? నేను పూర్తిగా మారిపోయాను జయమ్మ. ఇప్పుడు నువ్వు మారావా లేదా అని నేను నిన్ను అడిగానా? నా మంచి చెడు తెలుసుకోవడం మీకిష్టం లేకపోయినా నేనెప్పుడూ మీ మంచే కోరుకుంటాను జయమ్మ. నువ్వు కోరుకునే మంచి ఏమిటో మాకు బాగా తెలుసు. ఇదివరకే అనుభవం అయింది కదా. నువ్విప్పుడు మా మంచి కోరుకోవాల్సిన అవసరం ఏముంది? అలా అంటారేంటి జయమ్మ? ఏజీ ఇంట్లో నుండి వెళ్ళిపోయాడని తెలిసి నేను చాలా బాధపడ్డాను. కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈరోజు ఏజీని చూశాను. ఏమిటి ఏమిటి నువ్వనేది? అవును జయమ్మ, ఏజే ఈ ఊర్లోనే ఉంటున్నాడు. కావాలంటే మీరు రండి, చూపిస్తాను. ఏంటి జయమ్మ ఆలోచిస్తున్నారు? ఏజే ఈ ఊర్లో ఉండడం ఏంటని ఆలోచిస్తున్నారా? అసలు ఇప్పుడు ఏజే ఉన్న పరిస్థితి చూస్తే మీరు ఇంకా షాక్ అవుతారు. అతను అద్దాల మేడలో పుట్టి అంత మంచి సౌకర్యాల్లో పెరిగినా గాని ఇక్కడ ఈ ఊర్లో ఒక కూలోళ్ళ మారిపోయాడు జయమ్మ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కొడుకు ఎక్కడున్నా సరే రాజులాగే బతుకుతాడు.
కూలోల్లో బతికే అవసరం నా కొడుకే ఉంది. జయమ్మ, నేను చెప్తే మీరు నమ్మట్లేదు కదా. నా కళ్ళతో నేను చూశాను. పోనీ మీ కళ్ళతో మీరు చూస్తే నమ్ముతారు కదా. రండి జయమ్మ. జయమ్మ, నేను చెప్పేది నిజం. నేను ఇందాకే కలిసి వచ్చాను. మీకు నేను చూపిస్తానంటున్నాను కదా. నాతో పాటు రండి.